తెలంగాణ శాసన మండలిలో 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఒక్క స్థానం బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉండగా మిగతా 8 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్కే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో 8 ఎమ్మెల్సీ స్థానాల కోసం మొత్తంగా పార్టీలోని ఆశావాహులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రేసులో ఉన్న ఆశావాహులు ఎవరెవరికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పదవుల దగ్గరకు వచ్చేసరికి ఇతర పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఇక్కడ లాబింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎందుకు రేసులోకి వస్తారో, ఎలా పదవి దక్కించుకుంటారో కూడా అర్థం కాదు. కొందరు హెలికాప్టర్ లీడర్లు లాస్ట్ మినిట్లో ఇలా వచ్చి అలా పదవులను దక్కించుకుంటారు. అసలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందులోనూ తెలంగాణ శాసన మండలిలో వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ చేజెక్కించుకునేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హస్తం పార్టీలో లాబింగ్ మొదలైంది. ఎవరికి వారు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించేశారు. అటు హైకమాండ్ను, ఇటు రాష్ట్ర పెద్దల దృష్టిలో పడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మార్చి నుంచి మే వరకు మొత్తంగా 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటిలో 2 టీచర్స్ కోటాలో, 2 గ్రాడ్యుయేట్ కోటాలో, మరొకటి హైదరాబాద్ లోకల్ బాడీలో ఖాళీ అవుతుంది. మిగతా 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కాబోతున్నాయి. టీచర్స్ కోటాలోని 2 స్థానాలు పక్కన పెడితే మిగతావన్నీ పొలిటికల్గా పోటీ చేయాల్సిందే. మిగతా 7 సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. టీచర్లు, గ్రాడ్యుయేట్, లోకల్ బాడీ కోటా సంగతి ఎలా ఉన్నా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్లో భారీగా పోటీ కనిపిస్తోంది. పొత్తుల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నేతలతో పాటు మరికొందరికి హామీలు ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ స్థానం ఖాళీ అవుతోంది. అయితే ఈ కోటాలో ఎమ్మెల్సీ పోటీకి తాను దూరంగా ఉంటానని పెద్ద ఆయన ఇప్పటికే ప్రకటించగా, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటుగా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ఈ సీటు కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ప్రతిపక్ష గులాబీ పార్టీకి 1 సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన 3 స్థానాల కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఇందులో 1 సీటును అద్దంకి దయాకర్కు ఖరారు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీ సీటును త్యాగం చేసిన దయాకర్కు ఇటీవల ఎమ్మెల్సీ సీటు కూడా మిస్ అయింది. దీంతో ఈసారి ఖచ్చితంగా అద్దంకి దయాకర్ను మండలికి పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని పక్కన పెడితే ఇక మిగిలిన 2 స్థానాల కోసం దాదాపుగా 8 నుంచి 9 మంది నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీగా మాజీ కానున్న జీవన్ రెడ్డి ఓ స్థానం కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో సీనియర్ నేతగా తనకు ప్రియారిటీ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి జీవన్ రెడ్డి విన్నపాలు పెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఉత్తర తెలంగాణ కోటాలో సీటు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర పెద్దలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారన్న లీకులు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ సీటు అద్దంకి దయాకర్కు, మరొక ఎమ్మెల్సీ సీటును జీవన్ రెడ్డికి ఇస్తే మిగిలేది 1 స్థానం మాత్రమే. ఇప్పుడు దీనికోసమే గట్టి పోటీ ఏర్పడింది. కీలకమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కంది శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీలోని గ్రూపులే తన ఓటమికి కారణమైన నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి కోరుతున్నారట.
తనకు ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేసి చూపిస్తారని ఆయన స్పష్టం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి విషయంలో రాష్ట్ర పెద్దలు కూడా సానుకూలంగానే ఉన్నారని ఒక సమాచారం అందుతోంది. ఆయనకు నిజంగానే అన్యాయం జరిగిందన్న భావన పార్టీలో వ్యక్తమవుతుందట. ఇక మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుతో పాటు కొల్లాపూర్ అసెంబ్లీ టికెట్ను త్యాగం చేసిన జగదీశ్వరరావు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకొని జగదీశ్వరరావు తనకు ఎమ్మెల్సీ పదవి కావాల్సిందేనని పట్టుబట్టుకుని మరీ కూర్చున్నారట. అయితే బీసీ కులగణన నేపథ్యంలో బీసీ నేతకు ఓ సీటు ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీలకు ఆ సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీలం మధు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అతిపెద్ద మాదిగ సామాజిక వర్గం నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. తెలంగాణ మంత్రివర్గంలో కురుమ యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా యాదవ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. సిటీ నుంచి ఓ యాదవ నేత ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం అందుతోంది. గౌడ సామాజిక వర్గం నుంచి హైదరాబాద్కు చెందిన ఓ ముఖ్య నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్ మినహా ఆశావాహులెవరూ రేవంత్ వర్గం నుంచి లేకపోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. తన వర్గం వారెవరూ ఈసారి పోటీలో లేకుండా సీఎం రేవంత్ రెడ్డే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి వర్గాన్ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ స్థానాల కోసం గట్టి పోటీయే నెలకొంది. అందులో జాక్పాట్ కొట్టేదెవరు, లక్కీ ఛాన్స్ దక్కించుకునేవారు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.